crazy feeling. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ గణేష్. సో మన ఈ రోజు అయితే క్రేజీ ఎపిసోడ్తో నేను రెడీగా ఉన్నాను. క్రేజీ డ్రెస్ కావాలి కాబట్టి మనమైతే జగదాంబ జంక్షన్లో ఉంటున్న కేఎల్ఎం షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ వండర్ఫుల్ గిఫ్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో ఎంటర్టైన్మెంట్ తట్టుకోవడానికి వ్యూవర్స్ అందరూ రెడీగా ఉంటే ఫాలో మీ. నమస్తే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? మా క్రేజీ ఎపిసోడ్కి ఒక క్రేజీ డ్రెస్ కావాలి కాబట్టి నేనైతే జగదాంబ జంక్షన్లో ఉంటున్న కేఎల్ఎం షాపింగ్ మాల్ అంటే కీప్ లవింగ్ మోర్ అనే ఒక వండర్ఫుల్ కొటేషన్తో ఉన్న షాప్కి అయితే నేను వచ్చేసాను. ఇక్కడ అమ్మాయిలు కూడా ఎంత హ్యాపీగా వెల్కమ్ చెప్పారో నా హార్ట్ ఫుల్ దిల్కుష్ అయింది నేను చూసిన వెంటనే. హాయ్ అండి, బాగున్నారా? బాగా కులిపోయాను. ఎక్కడ కూలిపోయింది చూపిస్తారా? సరే కానీ ఒక మంచి డ్రెస్ చూపిస్తారా? ఇంకేంటండి డ్రెస్ చూడండి. డ్రెస్ చూస్తానండి, ఎందుకండి మేము అంత సీరియస్ అయిపోతున్నారు? సీరియస్ ఏం లేదు, క్యాజువల్ గానే చెప్పాను. బాగున్నానా? బాలేదు, అస్సలు బాలేదు. సరేనండి. ఏం పేరు? ఆశ. ఆశ. ఎవరి మీద ఆశ? పక్కోల మీద. నా మీద ఉందా? లేదు. అస్సలు సరిపోనా మీకు? డ్రెస్ చూస్తారా? హలో, నా చూపులు మీ వీపు గుచ్చుకోవట్లేదా? లేదు. అస్సలు ఏంటండి బాబు, వెంటనే గాలి తీసేస్తున్నారు మీరు. ఇది చూడండి, సేమ్ ప్యాటర్నా? ప్యాటర్నే బాగుంటుంది. ఒకసారి పెట్టుకొని చూపించండి. డ్రెస్సింగ్ టైప్ వస్తుంది. సరే, అది సెలెక్షన్గా ఉంచుదాం. ఇంకేం కలర్స్ ఉన్నాయి ఈ ప్యాటర్న్లో? సరే, ఈ డ్రెస్ అయితే బాగా నచ్చింది, ఒకసారి పట్టుకోండి. సరే, మరి నా వండర్ఫుల్ ఎపిసోడ్కి ఈ క్రేజీ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది కాబట్టి నేనైతే దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అమ్మాయిలు బాగుందా? బాగుందా? చాలా బాగుందా? నాకెలా ఉంది? తెలిసిపోయిందా? గాలి వెదవ్వే అనుకున్నాను, తేడా గాడివి కూడానా? ఈ డ్రెస్ని అయితే నేను సెలెక్ట్ చేయడం జరిగింది. నువ్వు అలా చూడకు బాబు, నాకు ఏదో అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడు చూసిన ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఓకే, మరి క్రేజీ ఎపిసోడ్కి డ్రెస్ని అయితే నేను సెలెక్ట్ చేశాను. సో మూవ్ అయిపోదామా? నేను కేఎల్ఎంని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పుట్టిన పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు కూడా వేలాది వెరైటీస్తో కేఎల్ఎం షాపింగ్ మాల్ మనకి స్వాగతం పలుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం, అలాగే మర్చిపోకండి ఇక్కడ శ్రావణ మాసం ఆఫర్లు కూడా నడుస్తున్నాయి. వన్స్ అగైన్ జగదాంబ జంక్షన్లో ఉంటున్న కేఎల్ఎం షాపింగ్ మాల్ని విజిట్ చేయండి. నేను ఒక బ్యూటిఫుల్ డ్రెస్ని కొనడం జరిగింది. సో బిల్ చేయించేసి మన క్రేజీ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. సార్, బిల్. డ్రెస్ బాగుందండి. బాగుంది సార్. సో ఇక్కడ పైన చాలా వెరైటీస్ పైన ఎన్నో ఆఫర్స్ నడుస్తున్నాయి. ఎప్పుడు ఇలాగ ఆఫర్స్ నడుస్తూ ఉంటాయో? ఓన్లీ ఆ శ్రావణ మాసంలోనే నడుస్తున్నాయి. 365 days ఆఫర్స్ ఉంటాయి సార్. ఏదో ఒక ఆఫర్ నడుస్తూనే ఉంటుంది. కంటిన్యూ ఆఫర్. కేఎల్ఎం షాపింగ్ మాల్లో 365 days కూడా ఏదో ఒక ఆఫర్ నడుస్తూనే ఉంటుంది. వేలాది ఐటమ్స్ కేఎల్ఎం షాపింగ్ మాల్లో ఉన్నాయి. అందరూ కూడా ఒకసారి జగదాంబ జంక్షన్లో ఉంటున్న కేఎల్ఎం షాపింగ్ మాల్ కీప్ లవింగ్ మోర్ని విజిట్ చేయండి. హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. 2800 రూపాయలు పెట్టి ఒక వండర్ఫుల్ డ్రెస్ నేను కొనడం జరిగింది. అక్కడ అమ్మాయిలు ఎంతగా ఎంటర్టైన్మెంట్ చేసి నా దగ్గర ఆ క్రేజీ గిఫ్ట్ని గెలుస్తారో చూద్దాం. సో సీక్రెట్గా బిల్ని కూడా ఎన్విలోప్ కవర్లో పెట్టడం జరుగుతుంది. కరెంట్ ప్రైస్ ట్యాగ్ని కరెక్ట్గా చెప్తారో వాళ్ళకి మా వీటీవీ ఫన్ నుంచి నేను వండర్ఫుల్ డ్రెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇంకెందుకు ఆలస్యం, వండర్ఫుల్ ఎపిసోడ్తో మీరు కూడా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉంటే స్టే ట్యూన్. వీటీవీ ఫన్ క్రేజీ గణేష్. హాయ్, హలో, అందరికీ నమస్కారం. వీటీవీ ఫన్లో భాగంగా ఈరోజు నేను క్రేజీ ఎపిసోడ్తో విశాఖ గవర్నమెంట్ కాలేజ్కి వచ్చేయడం జరిగింది. సో ఇక్కడ అమ్మాయిలందరూ చాకుల్లాగా ఉన్నారు. అమ్మాయిలు, మీరు మీకోసం ఆలోచిస్తారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం మీకోసం ఆలోచిస్తానే ఉంటా. ఎవరికి ఉపయోగం? ఓకే, మరి ఈరోజు వండర్ఫుల్ క్రేజీ ఎపిసోడ్ని స్టార్ట్ చేయడానికి నేను ఉమెన్స్ కాలేజ్కి వచ్చేసాను. సో ఆ వండర్ఫుల్ అమ్మాయిలు, ముద్దుగుమ్మలు అంటే అమ్మాయిల పేర్లు అడిగి తెలుసుకుందాం. సో నీ పేరేంటి? సంధ్య, వైష్ణవి, శ్రావణి, స్నేహం, అనుశ్రీ. సో మరి మీ పేరు? మేఘన, అక్షిత. అంత చక్కగా నవ్వుతున్నావు ఏంటి? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? మా ఊర్లో 2 కోట్ల అప్పుని తీరుస్తావా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఏంజిల్. బయట కూడా ఏంజిలేనా? చూడ్డానికి కూడా ఏంజిల్ లాగే ఉన్నావు. జోష్న, సాత్విక. వండర్ఫుల్ అమ్మాయిలు క్రేజీ ఎపిసోడ్ ఆడడానికి అయితే రెడీగా ఉన్నారు. సో మరి ఈ క్రేజీ ఎపిసోడ్ కాన్సెప్ట్ ఏంటంటే, మీ అందరి కోసం నేను ఒక క్రేజీ గిఫ్ట్ తెచ్చాను. ఆ క్రేజీ గిఫ్ట్ మీకు చూపించిన తర్వాత నేను ఎంత కొన్నానో దాన్ని కరెక్ట్గా ప్రైస్ ట్యాగ్ని ఎవరైతే చెప్తారో ఈ క్రేజీ ఎపిసోడ్ తరపున మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను.
తీసుకోవడానికి నువ్వు రెడీయా? ఇస్తానంటే నేను తీసుకోవడానికి ఏంటది డ్రెస్ మరి క్లారిటీ ఉండాలి, ముందే చెప్పాను కదా. లేదు నాకు ఫుల్ క్లారిటీ. ఏమని? డ్రెస్ ఇస్తావని. ఓకే మరి. సో మరి క్రేజీ ఎపిసోడ్లో డ్రెస్ ప్లీజ్ క్రేజీగా ఉండాలని ఒక వండర్ఫుల్ అయిన గిఫ్ట్ని తేవడం జరిగింది. ఎవరైతే కరెంట్ ప్రైస్ ట్యాగ్ని కరెక్ట్గా చెప్తారో వాళ్ళకి మా ఛానల్ తరపు నుంచి నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎస్, అందరూ చూస్తూ ఉండండి, అలాగే అమ్మాయిలు చూసారా? సో మరి అందరూ చూడడం జరిగింది కదా. వండర్ఫుల్ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. మరి ఫస్ట్ నీతో పాటు స్టార్ట్ చేద్దాం. ఏంటి ఈరోజు అంత అందంగా రెడీ అయ్యో? నా బర్త్డే కాబట్టి. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. బర్త్డేయా? ఏం పేరు? మేఘనా. ఓకే, వీటీవీ ప్రేక్షకులందరి తరపు నుంచి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క వ్యూవర్స్ నుంచి కూడా మ్యాగీ గారికి హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే సరే మ్యాగీ, డ్రెస్ని చూసావు కదా, సో కరెక్ట్గా ఎంత ఉండొచ్చు అనిపిస్తుంది? మేబీ 1300. 1300 కాకుండా ఇంకొకటి, ప్రతి ఒక్కరికి 2 ఛాన్సెస్. 15. 13 ఒకటి 15 ఒకటి మ్యాగీ చెప్పింది, సో నేను బ్లాక్ చేసుకున్నాను. ఏమంటావే? ఏం పేరు? సంధ్య. సంధ్య. కృష్ణ సినిమాలో త్రిష పేరా? కాదు, నా పేరే. అది పెట్టుకుందా? నా పేరు అది పెట్టుకో. అవునా? సరిపోయారు ఇద్దరును. ఎంత ఉండొచ్చు డ్రెస్? 15. 1500 ఒకటి, 18. 1800. సో మన సంధ్య 1500 ఒకటి 1800 ఒకటి ఫిక్స్ చేసింది. వైష్ణవి. ఇలా రామ్మ జువ్వా, కొద్ది దగ్గరికి రా. అచ్చచ్చ ఊగిపోకి, ఇలా రా. బేబీ సినిమాలో హీరోయిన్ ఇవా? ఏమో తెలియదు. కాదా? ఓకే, సో మరి ప్రైస్ ట్యాగ్ ఎంత ఉండొచ్చు? కెమెరా చూడు. 15. 1500 ఒకటి, ఇంకోటి 17. 1700 ఒకటి. సో వైష్ణవి 1500 ఒకటి 1700 ఒకటి చెప్పింది, ఫిక్స్ చేసుకున్నా. చాలా బాగున్నారండి. దట్ గై ఈస్ వరస్ట్ యార్. ఏ బ్రాంచ్? BA సైకాలజీ. ఓకే సరే, సైకాలజీయా? సో మైండ్ పెట్టి కరెక్ట్గా డ్రెస్ని చూసారు కదా, ఎంత ఉండొచ్చు? 2990 ఉండొచ్చు. 2900 రూపాయలు. ఇంకొకటి 2500 ఉండొచ్చు. సో 2900 ఒకటి, 2500 ఒకటి. సో డ్రెస్ చూసారు కదా, ఎంత ఉండొచ్చు? 1100 ఉండొచ్చు. 1100, 1500. 1500. సో మరి 1100 ఒకటి 1500 ఒకటి అనుశ్రీ చెప్పింది. అట్లా నన్ను బతకనివ్వాలి కదండి మీరు. డ్రెస్ చూసావు కదా, ఎంత ఉండొచ్చు? 17 or 19. 1700 కానీ 1900. 1900. ఏంజల్ గారు ఎంత ఉండొచ్చు రేట్? 1900. 1900. ఇంకొకటి 2000. 2000 ఒకటి, 1900 ఒకటి ఏంజల్ చెప్పారు. సో ఎంత ఉండొచ్చు ప్రైస్? 2100 or 2200. 2000 ఒకటి, 2100. 1500 ఇంకోటి 1900. 1500 ఒకటి, 1900 ఒకటి. 2000, 2500. సో 2000 ఒకటి, 2500 ఒకటి. ఒకసారి ఇలా రావా, ఏదైనా ఒక పాట పాడు నా కోసం. నేను ఒక సాంగ్ పాడుతాను, దానికి యాంటీగా పాడతావా? ఓకే రెడీయా? నీకు వచ్చినా రాకపోయినా నువ్వు పాడితే నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తా. నువ్వంటే నాకు ఇష్టమని అన్నది నా ప్రతి ఆశ, నువ్వేలే నా ప్రాణమని. ఆ భాష అంటే తరహాసం, నాకే అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? సరే ఇప్పుడు పాడు. అన్నయ్య అన్నావంటే అన్నయ్య అన్నావంటే చిల్లరయ్యనా. చిల్లర రాస్తావా? అంత వరస్ట్గా ఉంది నా ఫేస్. ప్రోగ్రాంలోకి వచ్చేస్తే చాలామంది చాలా రేట్లు చెప్పడం జరిగింది. 2500 ఎవరు చెప్పారు? ఓకే నా పక్కకు రా, ఒకసారి కళ్ళజోడు పట్టుకో, అట్లా పైకి చూడు, కళ్ళజోడు పెట్టి స్టైల్గా పెట్టాలి. ఒకసారి అమ్మాయికి వేసుకోండి, అమ్మాయిలు ఇటు సైడ్ నుంచి. మరి 2500 చెప్పారా? ఇంకా 2900 కూడా మీరే చెప్పారా? 2500 మీరు చెప్పారు. 2000 రూపాయలు ఎవరు చెప్పారు? 2000 చెప్పారు. ఇటు వచ్చి ఏంజల్. మా నాన్న జీవితంలో అమ్మాయిలతో ఉద్యోగం చేస్తామన్నారు, కానీ ఇంతమంది అమ్మాయిల మధ్య నించుంటాను అనుకోలే. అందరికీ కూడా మరొక అవకాశం ఇస్తున్నారు. కరెక్ట్గా ఎవరైతే ప్రైస్ ట్యాగ్ని చెప్తారో వాళ్ళకి మా వీటీవీ ఫండ్ నుంచి నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. చూసి తీసుకోవడానికి మీరు అందరు రెడీగా ఉన్నారా? రెడీ. ఎంత చెప్తారు? మార్చుకుంటారా మార్చుకోరా? 3000. 3000కి వెళ్ళారు. 2900 ఒకటి, 3000 ఒకటి. 2100, 2200. అంతే, ఇంకేం ఛాన్సెస్ లేవు. 1900, 2500. 2200. 2000, 1900. 2500. ఫిక్స్. Yes. 2000. అంతే ఫిక్స్. 1500.
నువ్వు వెళ్ళారా ఒకసారి ఒక్కసారి రా నా కోసం ప్లీజ్ అమ్మా. హలో వైష్ణవి గారు ఏంటి ఇటు వచ్చి 1500. ఫిక్స్. ఈ ఐదుగురికి ఇంకొక అవకాశం ఇద్దాం. వీళ్ళు చెప్పే ఆన్సర్స్ మా దగ్గర ఉన్న ప్రైస్ ట్యాగ్కి కొద్దిగా మ్యాచబుల్ అవ్వలేదు. సో మీ అందరికి ఇంకొక అవకాశం ఇస్తున్నా. లాస్ట్ అండ్ ఫైనల్. మార్చుకుంటే ఆ పింక్ కలర్ డ్రెస్లో ఐదుగురు అమ్మాయిలు బాగుంటారు. 5 ముక్కలు ఇవ్వడం కాదు, మీరే నచ్చిన వాళ్ళు తీసుకో. సో ఫైనల్ అవకాశం ఏంజల్. 2999. 23. 3000. సేమ్ 2100 2000. ఇటు వచ్చి 2000 చెప్పిన వాళ్ళు ఐదుగురు అక్కడ ఉన్నారండి. మళ్ళీ 2000 ఏంటండి. 2999, 2300, 3000. 2100 2200. సరే ఇలా రండి ఒకసారి. మీరు మా వ్యూవర్స్ అందరి కోసం ఒక మంచి సాంగ్ పాడండి. మీరు ఏమనమంటే అది అనడానికి రెడీగా ఉన్నాను నేను. బాగా తెగించావురా నువ్వు. 999. ఫిక్సా? 2350. చీటీ పాటలాగా 50 100 పెంచుకెళ్ళిపోతాం. మీరు 3000 ఫిక్స్. సరే మరి పాట పాడినందుకు ఈ అమ్మాయిని అటువైపు పంపించేద్దాం. చాలా దగ్గరలో ఉన్నారు వీళ్ళు ముగ్గురు. దయచేసి నా కోసం మార్చుకోండి. 32. 3200, 2300 ఫిక్స్. 3000. సరే ఇటు రండి ఒకసారి. మీరే 2 3. ఈ అమ్మాయి చెప్పేది కరెక్ట్ అని ఇక్కడ ఎవరైనా ఫీల్ అవుతున్నారా? గోకున్నావా? మ్యాగీ నీకే ఇద్దాం అనుకుంటున్నాను. మ్యాగీ నచ్చావు. హ్యాపీ బర్త్డే. 2300 చెప్పి పప్పులో కాలేసా. ఒక్క అమ్మాయి ఏంజల్ అని పేరు పెట్టుకుంది, కానీ చూడ్డానికి ఇద్దరు కూడా ఏంజల్స్ లాగే ఉన్నారు. ఏంజల్కి పోరాటం. ఒకే ఏంజల్ గెలుస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. ఒక్కసారి నా కోసం మార్చుకో ప్లీజ్. 32. 3-2 ఇందాక నుంచి ఫిక్స్. అస్సలు మీరు చాలా దగ్గరలో ఉన్నారండి. మీరు గెలుస్తారేమో నా హార్ట్ చెప్తుంది. ఒకసారి ఇటు రండి. మీరు 3200. ఇంకొక అవకాశం ఇస్తున్నాను ఏంజల్. 3500. డ్రెస్ వదిలేసుకుంటున్నావేమో అనిపిస్తుంది. No problem. పర్లేదు, వచ్చినా రాకపోయినా పర్లేదు. అంతే. నువ్వు ఏదైనా చేంజ్ చేసుకుంటావా? 3000. చెప్పాను నీకు ఇందాక. నేను మా ఇద్దరికి ఇంటి ఇచ్చాను. ఫిక్సా? అవకాశం లేదు, చూసుకోండి. దగ్గరలో ఉన్నారు. మార్చుకుంటారా మార్చుకోరా మీ ఇష్టం. సో మరి క్రేజీ ఎపిసోడ్లో భాగంగా లాస్ట్కి అయితే వచ్చేసాం. ఇద్దరు ఫైనలైజేషన్గా వచ్చేసారు. సో స్నేహ గారు ఎంత చెప్పారు? 3000. ఏదైనా మార్చుకుంటారా? లాస్ట్ అవకాశం ఇది మీకు. ఒక్క అవకాశం. 2399. రూపాయి తగ్గించారా? మాక్సిమం డ్రెస్సెస్ అన్నీ ఆ రేట్లో ఎంత? 2999. అంతేనా? ఇంకా ఛాన్స్ లేదు. లాస్ట్ మీరు 3100. ఫిక్స్. మంచి డ్రెస్ వదిలేసుకుంటున్నారు. No problem. సరే మరి క్రేజీ ఎపిసోడ్లో వీళ్ళు ఇక్కడ 2999 స్నేహ, 3100 ఏంజల్. ఇద్దరు చెప్పే ఆన్సర్స్ కూడా నా వైడ్ వరకు వస్తే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఓకే మరి మన ప్రిన్సిపల్ మేడం ఉన్నారు. సో ఆమె చేతుల మీదుగా ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళకి మా వీటీవీ ఫన్ క్రేజీ గణేష్ ఎపిసోడ్ నుంచి ఆ డ్రెస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. సో మేడం కూడా దీన్ని ఓపెన్ చేయడానికి, మేడం ఓపెన్ చేసే ముందు కూడా నీకు ఒక అవకాశం. 29 అంతే మీకు. సరే అయితే మీకు ఇంకొక అవకాశం స్నేహ గారు. మార్చుకోండి. కావాలంటే మీ మేడంని అడగండి. పక్కా? పక్కా. చూసారు కదా మేడం. ఓకే మరి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు వీళ్ళిద్దరిలో? తినికే కదా. ఈ అమ్మాయి 3100, ఈ అమ్మాయి 2399. తినికి ఇచ్చేద్దాం మేడం. సరే మరి ఈరోజు క్రేజీ ఎపిసోడ్లో మన కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ షాప్ నుంచి తెచ్చే క్రేజీ గిఫ్ట్ని మన స్నేహ గెలుచుకుంది. ఒక్కసారి అమ్మాయిలు స్నేహకి వేసుకోండి. సరే మరి మేడం చేతుల మీదుగా. అమ్మాయిలు ఎంజాయ్ చేశారా? ఓకే మరి స్నేహ ఎలా ఫీల్ అవుతున్నావు? జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పాను అంతే. ఇంకా ఈరోజు ఇంటికి డ్రెస్ పట్టుకెళ్తాను అనుకున్నావా? అసలు అనుకోలేదు. ఓకే మరి చూసారు కదా ఈరోజు క్రేజీ ఎపిసోడ్. విశాఖ గవర్నమెంట్ పీజీ అండ్ డిగ్రీ కాలేజ్లో మన ఎంటర్టైన్మెంట్ అయ్యాం. స్టూడెంట్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. మంచిగా ఫన్ నడిచింది. ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ మీ కాలేజ్కి వస్తా, మీ ఊరికి వస్తా. మీరు కూడా నాతో పాటు ఫన్ చేయడానికి రెడీగా ఉంటే కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ పేరు, ఊరు రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. అలాగే పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా
అందరూ కూడా మా వీటీవీ ఫన్ ని పక్కనే ఉంటున్న గంట సింబల్ ని Keep loving more, keep loving more.